గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త మేనిఫెస్టో ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాల్లో జగన్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ప్రతి ఏడాది విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడుందని షర్మిల నిలదీశారు. రాష్ట్రంలో మద్య నిషేధం చేయకుండా నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడిస్తున్నారు. మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి? కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి? పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్క నిజమైన ఉద్యమం, ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు. పోనీ అమరావతి అయినా, పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా 3 అన్నారు. 3 ఒక్కటైనా కట్టారా? కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎలక్షన్లో కూడా ఓట్లు అడగము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అని చెప్పిన మీరు మేనిఫెస్టోలో పెడుతున్నాం మేము అని చెప్పి, మేనిఫెస్టో అంటే మాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానము అని చెప్పిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మరి పాత మేనిఫెస్టోకు మీరు విలువ ఇవ్వకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ప్రజలు ఎందుకు విలువ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి దాని కథ ఏమిటి? ఎప్పుడు ఏ సంవత్సరం మీరు 3000 కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు? మరి మీరు 1 సంవత్సరం కూడా పక్కన పెట్టకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మీ పాత మేనిఫెస్టోకు విలువ